నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చెంచుపేట విద్యుత్ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపిన బీజేపీ శ్రేణులు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 11వ రోజు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం నాయకులతో కలిసి నిరసన తెలిపారు. పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ ప్రజాస్వామ్య విరుద్ధమని నాయకులు పేర్కొన్నారు. బీజేపీ నాయకులు పాసులు జారీ చేయగా వాళ్ళు గ్యాలరీలోకి వచ్చి గ్యాలరీలో నుంచి లోపలికి దూకి పొగబాంబులేసి పార్లమెంట్ మెంబర్లకు కూడా భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి జరిగింది. దానికి అడిగింది ఏంటి ఇండియా కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష సభ్యుల నాయకులందరూ దీని మీద కనీసం ప్రధానమంత్రి మోడీ గారు కానీ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కానీ సమాధానం ఇవ్వండి, స్టేట్మెంట్ ఇవ్వండి అని అడిగారు. ఇది కనీస ధర్మం. అన్ని ఇండియా కూటమి యొక్క సభ్యులందరినీ సస్పెండ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నట్టయ్యా అంటే నిన్న 3 లా చట్టాలని ఆమోదింపజేసుకున్నారు. అసలు ప్రతిపక్ష సభ్యులు లేకుండా పెద్ద పెద్ద చట్టాలని చర్చ లేకుండా ఆమోదించుకోవటం అది ప్రజాస్వామ్యమేనా? అది ప్రజలకు మంచేనా జరిగేదనా? ఏదైనా ప్రతిపక్షాలు ఉంటే కానీ హెల్దీ క్రిటిసిజం అంటాం, విమర్శనాత్మకమైన సలహాలు సూచనలు వస్తే అప్పుడు అవి మంచిగా ఎవరైనా 10 మంది కూర్చున్నప్పుడు మాట్లాడేది వేరు, ఒక్కళ్ళే తీసుకునే నిర్ణయం వేరు. అలా ప్రజాస్వామ్యాన్ని మంట కలపటం, పార్లమెంటుని లెక్క లేకుండా చేయటం ఇది కళ్ళ ముందు కనబడేటువంటి సత్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిరంకుశత్వంగా సప్రెస్ అంటే అణిచివేతని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా నిరసన తెలుపుతున్నాయి. అందులో భాగంగానే మన తెనాలి డివిజన్లో ఈ నిరసన కార్యక్రమం మేము ఇక్కడ తెనాలి మండల్ ప్రెసిడెంట్ బుల్లయ్య, సిపిఎం ప్రధాన కార్యదర్శి బాబు ప్రసాద్, హుస్సేన్ వలీ, సిపిఐ పట్టణ కార్యదర్శి వెంకటేశ్వరరావు, శివకుమార్, షేక్ మహబూబ్, భీమా రమేష్, స్టీవెన్ బాబు, టి శివనారాయణ, వై శంకర్రావు, సత్యనారాయణ, శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి పార్లమెంటు సభ్యులకి పార్లమెంటు భవనానికి ఉండేటువంటి రక్షణ ఎంత వైఫల్యం ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఇట్లాంటివి మరోసారి పునరావృతం కాకుండా ఉండాలి అంటే వాళ్ళ వైఫల్యాలని వాళ్ళు సమీక్ష చేసుకోవటం, అట్లాగే ప్రతిపక్షాలను కూడా సలహాలు అడగటం, తగిన జాగ్రత్తలు తీసుకోవటం నిజంగా దేశాన్ని కాపాడేవాళ్ళు అనుకున్న వాళ్ళకి, పార్లమెంటు సభ్యులకు రక్షణ కల్పించాలనుకునే వాళ్ళకి ఉండాల్సిన లక్షణం. ఎంత సీరియస్ అంశంలోనైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లో దేశ భవిష్యత్తుని, దేశ ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వ్యవహరించట్లేదు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి. చాలా నిరంకుశత్వంగా, నియంతృత్వంగా ఈ దేశం ఎలా ఉండాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఈ దేశం ఎలా ఉండాలనేది చర్చించుకొని నిర్ణయాలు తీసుకున్న సభ పార్లమెంటు. అది గొప్ప గౌరవనీయమైంది. అలాంటి గౌరవనీయమైన ఆ పార్లమెంట్లోకి మరి ఆ ఇద్దరు వ్యక్తులు చొరబడి ఆ విధంగా చేయటం దేశమంతా నివ్వెరపోయింది. ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారు, ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి. దీని గురించి ఇండియా కూటమి చెందిన ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కలిపి ప్రశ్నిస్తే దాదాపు 146 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున సస్పెండ్ చేయటం ఎప్పుడు జరగలేదు. అక్కడ పరిపాలన ఉన్నది ఎవరంటే మతతత్వవాదులకి సహనం తక్కువ, ప్రశ్నిస్తే తట్టుకోలేరు, అందుకోవడం జరిగింది. అసలు ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఉంటే వాళ్ళకి ప్రమాదం అని చెప్పి ప్రజలు అడిగేవాళ్ళు వస్తే మేము ఏం చేయాలని చెప్పి భయపడుతూ వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది, వీళ్ళు మాట్లాడడం జరిగింది. అలాగే
పట్టణ మారిస్పేటలోని నల్లమోతు చెంచురామాయుడు పాఠశాల నందు అయ్యప్ప వస్త్రధారణతో వచ్చిన విద్యార్థులను పంపించేస్తున్నారని ఆందోళన నిర్వహించారు. పాఠశాల ఎదురుగా అయ్యప్ప స్వాములు బీజేపీ శ్రేణులు బైఠాయించి భజనలు చేస్తూ నిరసన తెలిపారు. పాఠశాల విద్యార్థులు అయ్యప్ప వస్త్రధారణతో వస్తే వారిని బయటికి పంపించేశారని విద్యార్థులు తల్లిదండ్రులు అయ్యప్ప స్వాములు బీజేపీ శ్రేణులు ఆరోపించారు. గతంలో కూడా ప్రేయర్ చేస్తున్న సమయంలో ప్రక్కన నిలబెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేసే వరకు నిరసన కొనసాగిస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. ఎంఈఓ వచ్చినా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని స్కూల్ హెచ్ఎం క్షమాపణ చెబుతూ ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపచేశారు. ఏముంది సార్, ఇదిగో అదేమి బురఖా తీయమన్నందుకు కర్ణాటక రాష్ట్రం మొత్తం అవార్డు ఇచ్చారు. హిందువులు అయితే లోకు ఎందుకు నుంచో పెడుతున్నారు అంటే మాల్లో ఉంటే అంటరాంతున్న వాళ్ళ రాదండి వాళ్ళు అంటుకుంటారేమో ఏంది అనుకునేది మేము చెప్పామండి. ఆ తర్వాత మీ ఇష్టం. విశ్వ హిందూ పరిషత్ తరఫున మేమందరం ఒకటే చెప్తున్నాం, సాయంత్రం 5 గంటలకల్లా సస్పెండ్ నేను ఎన్సీఆర్ ఎన్ఎంహెచ్ హై స్కూల్ చదువుతున్నా. అయితే నిన్న స్టడీ అవర్కి లేట్ అయి వచ్చామని అందరిని ప్లేయర్లు ఆగమన్నారు. సరే అని ఆగాం అందరం. అయితే మేము దగ్గరికి వస్తున్నాం అందరం. మీరు రేపు నుంచి ఇలా వస్తే కుదరదు, యూనిఫామ్ వేసుకొని రావాలన్నారు. సరే సార్ అన్నాం. మేము మరుసటి రోజు మామూలు మేము బ్లాక్ వేసుకొని వచ్చాం. ప్లేయర్లో పక్కన నిలబెట్టారు. అయితే సరే అని క్లాస్కి వెళ్తున్నాం. ప్లేయర్ అయిపోయింది. మీరిద్దరూ ఆఫీస్ రూమ్కి పదండి అన్నారు. సరే అని ఆఫీస్ రూమ్కి వెళ్ళాం. ఆఫీస్ రూమ్కి వెళ్తే కూర్చోబెట్టారు కాసేపు. క్లాస్ రూమ్కి వెళ్ళి ఆబ్సెంట్ వేయించుకొని రాపో అన్నారు. సరే అని ఆబ్సెంట్ వేయించుకున్నాం. ఆబ్సెంట్ వేయించుకొని వెళ్ళి సార్ ఆబ్సెంట్ వేయించామని చెప్పాం. చెబితే మీరు బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోని అన్నారు. సార్ బ్యాగ్ ఇక్కడ పెట్టి మేము పేరెంట్స్ని పిలుచుకొని వస్తాం సార్ అంటే బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళిపోరా. మన స్కూల్లో 2-3 మాలేసుకొని 1 నెల నుంచి వస్తానే ఉన్నారు. వాళ్ళు కొద్దిగా ఏమన్నా మీకు వీలైతే యూనిఫామ్తో రండి, బయటకు వెళ్తున్నారు కదా, పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. కాబట్టి మీరు ఈ విధమైనటువంటి కాదు, మీ పెద్దోళ్ళని అడిగి యూనిఫామ్ ఏమైనా ఎలో చేస్తారేమో, చేస్తే యూనిఫామ్తో రాండి పెద్దోళ్ళని అనేది మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మాలేసుకోండి అన్నాను. స్కూల్ వాతావరణానికి ఇది ఉండాం. వాళ్ళు పిల్లలతో కదిలించుకోవటం, వాళ్ళు ఏం అనకూడదు కదా పిల్లల్ని. ఎంతవరకు మేము పిల్లల్ని కాపాడుతాము, ఏం అనవద్దు అని అదన్నా నేను వాళ్ళ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకో అన్నాను. కానీ నేను వేరే విధంగా ఏం అనలా. ఎన్సీఆర్ ఉన్నత పాఠశాల ఉంది. మరి పిల్లల్ని ఎవరైతే మాల్లో ఉండారో ఆ మాల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎడల అనుచితంగా ప్రవర్తించడం మా దృష్టికి వచ్చింది. దాని పేరెంట్స్ కూడా ఈరోజు వచ్చి ఆందోళన నిర్వహించడం జరిగింది. మరి ఎవరైనా సరే, ఏ పాఠశాలలో అయినా సరే, ఏ మాల్లో ఉన్నా సరే పిల్లలు మాత్రం అలో చేయాలి, అనుమతించాలి. వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదు. మరి వాళ్ళ ఇష్టం, అది పేరెంట్స్ యొక్క అభిష్టం. కాబట్టి ఎవరు ఏ మాల్లో వచ్చినప్పటికీ కూడా కంపల్సరీగా స్కూల్లో మాత్రం అలో చేయాల్సిందే. ఎవరిని కూడా కేటగరైజ్ చేయకూడదు, సపరేట్ చేయకూడదు. సపరేట్ చేయటం లేకపోతే ఏదో వేరే విధంగా మాట్లాడటం మాత్రం ఎవరు చేయొద్దు. దానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. కాబట్టి ఇటువంటి చర్యలు ఇంకోసారి పునరావృతం కాకుండా మరి చూడవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే జరిగిందో ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా ఆర్జేడీ గారికి విన్నవించడం జరిగింది. దీని మీద పూర్తి దర్యాప్తు చేసి
తగినటువంటి చర్యలు తీసుకోవడానికి మరి పని జరుగుతుంది కాబట్టి దీనిలో తల్లిదండ్రులు ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా, నిర్భయంగా, నిశ్చింతగా మీ పిల్లల్ని మరి పాఠశాల తెనాలి చెంచురామనాయుడు హై స్కూల్లోని ప్రధానోపాధ్యాయుడైన బషీర్ అహ్మద్ అనే వ్యక్తి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు. ఇక్కడ ఏదైతే కొంతమంది పిల్లలు మాలేసుకొని ఉన్నారో హిందువుల పిల్లలు అయ్యప్ప స్వామి మాలేసుకొని స్కూల్కి వస్తే వారిని బయటికి వెళ్ళి పొమ్మని పంపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరూ ఎవరైతే ఈ అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ప్రశ్నించడం జరిగితే ఆయన నేను అలా అనలేదు అది ఇది అంటున్నారు. కానీ పిల్లలు వచ్చి సీరియస్గా స్ట్రైట్గా చెప్తా ఉన్నారు, మమ్మల్ని దున్నపోతా ఏంట్రా ఈ యాషం, బయటికి వెళ్ళి బట్టలు మార్చుకోరండి అని బయటికి పంపించటం. గత కొన్ని రోజులుగా ఏదైతే ప్రేయర్లో కూడా వారిని విడిగా పెట్టడం, ఇలా ఒక మతాన్ని కించపరిచే విధంగా ఆయన ప్రవర్తనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేయటం, ఎంఈఓ గారు రావటం, ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడటం, ఆయన క్షమించమని అడగటం జరిగింది. దాన్ని లిఖితపూర్వకంగా ఇస్తూ ఉన్నారు. వాళ్ళు అలా చేయటం అది చాలా చాలా ఇబ్బందికరమైన చెప్పారు. ఏదైనా కనుక్కొని ఎంక్వైరీ చేసి 5,000 సస్పెండ్ చేయటమా, ట్రాన్స్ఫర్ చేయటమా వెంటనే చేస్తారు, యాక్షన్ తీసుకుంటాం. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల అవగాహన కేంద్రం ఏర్పాటు చేశారు. తెనాలి మండలం రూరల్ పరిధిలో ప్రతి పోలింగ్ స్టేషన్ నందు ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు సహాయ గణాంకాధికారి బండారు వాసుబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వి జయంత్ బాబు, 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్ కె సాంబశివరావు తదితరులు ఉన్నారు. ఈవీఎంస్ డెమాన్స్ట్రేషను అంటే ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చే ప్రతి పౌరుడికి ఈవీఎంస్ మీద అవగాహన అండి. అలా ఎలా ఓటు అతను నమోదు చేసుకోవాలి అనేది అవగాహన యంత్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఇక్కడ అరేంజ్ చేశారు. ఇది ఏమన్నా కంట్రోల్ యూనిట్ అండి. దిస్ ఈజ్ కంట్రోల్ యూనిట్, దిస్ ఈజ్ బ్యాలెట్ యూనిట్. అదేవిధంగా వీవీప్యాట్, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేది ఉంటుందండి. ఇది ఏమన్నా అండర్ కంట్రోల్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్లో కంట్రోల్లో ఉంటుందండి. ఇది మీరు దీంట్లోంచి బ్యాలెట్ ఇస్తారు సార్, బ్యాలెట్ ఇస్తారు. బ్యాలెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ బిజీ ల్యాంప్ వెలుగుతుంది. పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఈ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు అతనికి బిజీ ల్యాంప్ వెలుగుతుంది. ఇది సీక్రెట్ కంపార్ట్మెంట్లో ఉంటుంది సార్ ఈ బ్యాలెట్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ వీవీప్యాడ్. ఇక్కడ రెడీ ల్యాంప్ వెలుగుతుంది. మేము ఎప్పుడైతే బ్యాలెట్ ఇచ్చామో రెడీ ల్యాంప్ వెళ్ళగానే ప్రజెంట్ 16 క్యాండిడేట్స్ అండి, అంటే ఇంక్లూడింగ్ నోటా కంటెస్ట్ చేశారు. ఆ ఎదురుగా ఏ సీరియల్ నెంబరు, పేరు, సింబల్ ఉంటుంది సార్. ఎదురుగా నీలిరంగు బటన్ ఉంటుంది. మనకి ఏ సింబలు, పేరు నచ్చితే ఆ సింబల్ ఎదురుగా నీలిరంగు బటన్ ఉంటుంది సార్. ఆ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన వెంటనే దాని ఎదురుగా రెడ్ ల్యాంప్ వెలుగుతుంది. వెలిగిన తర్వాత మనం ఏ గుర్తుకైతే మనం ఓటుని నమోదు చేసుకున్నాము, నీలిరంగు బటన్ ప్రెస్ చేసాము, ఇక్కడ మనకి వీవీప్యాడ్లో ఆ యొక్క సింబలు, ఆ పేరు, సీరియల్ నెంబరు 7 సెకండ్స్ ప్రింట్ వచ్చేసి విజిబుల్ అవుతుంది, మనకు కనపడుతుంది. అర్థంలో కూడా మిర్రర్లో కూడా కనపడుతుంది. 7 సెకండ్ల పాటు ఉంటుంది. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయానికి బీజేపీ నాయకులు తాళాలు వేసి నిరసన తెలిపారు. సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచి పేద ప్రజలు నడ్డి విరుస్తున్నారని, విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. దయచేసి పెంచిన విద్యుత్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు అవసరమా? ఈ పరిపాలన వల్ల అనవసరంగా విద్యుత్ ఛార్జీలు 8 అందరూ కూడా బయటికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
లేదు, మీరు పైకి చెప్పండి సార్, పైకి చెప్పండి ఇలా జరిగిందని. సార్ మీరు సార్ అన్ని కరెక్ట్గా జరుగుతూ ఉంటే మీరు చేయాలి కూడా మా ట్యాక్స్ నుంచి వస్తున్నాయి. మీకు తెలుసు, మాకు తెలుసు, కాబట్టే మేము ఇక్కడికి వచ్చాం. మీరు నాణ్యమైన విద్యుత్ ఇట్లా పవర్ కట్ ఉంటుంది, దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీరు ప్రజల కోసమే కదా మేము అడుగుతాంది మిమ్మల్ని. దానికి కూడా స్వచ్ఛందంగా మీరు చేశారు కాబట్టి దానికి కూడా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన చేతగాని తనంతో అసమర్థ పరిపాలనతో ఈ రాష్ట్రంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. పేద ప్రజలు ఎవరైతే కనీసం 100 రూపాయల లోపు విద్యుత్ కట్టేవాళ్ళు వాళ్ళు కూడా ఈరోజు దాదాపుగా 1000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. విద్యుత్ అనేది ఒక విలాసవంతమైన వస్తువుని చేసేసాడు ఈ రాష్ట్రంలో. ఇది కేవలం తన చేతగానితనం, అసమర్థ పరిపాలన వల్ల. కానీ దానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీన్ని నిరసిస్తూ మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు తెనాలి సబ్స్టేషన్ దగ్గర ఈ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు ఇవ్వలేనప్పుడు ఈ ఆఫీసు మనకు అవసరమా అని ఈ ఆఫీసుకు కూడా ఇక్కడ తాళం వేయటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ముద్ర నిద్ర వీడి ప్రజలకు ఉపయోగపడే చర్యలు చేయాలని, ఏదైతే విద్యుత్తులో అనేక రకాల ఛార్జీల పేర్లతో ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడో అవన్నీ కూడా వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శుక్రవారం పట్టణ వార్డు నందు పర్యటించారు. వార్డులోని సైడ్ డ్రైన్లను ఆమె పరిశీలించారు. కలవలోని వ్యర్థాలను, షీల్డ్ను పురపాలక సంఘ సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు నందు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గృహ యజమానులు వారి యొక్క ఇళ్ల ముందు సైడ్ డ్రైన్లు మూసివేసే విధంగా మెట్ల నిర్మాణం చేపట్టవద్దని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి, వైసీపీ నాయకులు తాడిపోయిన రమేష్, కుర్రా శ్రీను, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరో వార్డుకి వస్తుంది జరిగింది. ఇది రెండో రోజు పర్యటిస్తుంది జరుగుతుంది ఇక్కడ. అలానే కొత్త హౌస్ వేయటాన ఆ ఇసుకంతా ఈ కాలువలోకి పోటాన కాలువ వాటర్ ఆగిపోవటం జరిగింది. అలానే ప్రజలు కూడా కవర్లు, బాటిల్స్ ఇలాంటివి వేయకుండా నిర్వహిస్తారని కోరుకుంటూ, అలానే తెనాలి సుందరవనంగా దిద్దుకోవాలనేది మా ఆశయం కూడా. అలానే ప్రజలందరూ సహకరిస్తారని, అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు చెట్లు బాగా పిచ్చి మొక్కలు ఇలా మెలవడం జరిగింది. అవి వెంటనే దాని మీద మీరు అది తొలగించాలని కోరుకుంటూ, లేదంటే మేము తొలగించి దాన్ని యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు 6వ వార్డులో రెండో రోజు పర్యటన చేయడం జరిగింది. చైర్మన్ గారు, మున్సిపల్ వర్కర్స్ అందరూ వచ్చారు. కాకపోతే కాలువల్లో కొంచెం ఇళ్ళు కట్టడం ఎక్కువ అవటం వల్ల వాటి ఇసుకలు అవన్నీ ఆగిపోయి కాలువలు బాగా పారుదల నిలిచిపోయింది. అవన్నీ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా చూపించి రోడ్డు కొంచెం మా గంటవారి వీధిలో కొంచెం రోడ్డు ఆగిపోయింది. అది కవిరాజ పార్కు రోడ్డు. ఆ కవిరాజ పార్కులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్నీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ప్రతిరోజు కూడా ఇదే నిరంతరం కూడా ఇబ్బంది ఏంటంటే ఈ డ్రైన్స్ మీద ఈ బండలు వేయటం వలన సిల్ట్ బాగా ఏర్పడి ఆ సిల్ట్ వలన వాటర్ ఫ్లో అవ్వడం ఈ దోమలు గేమలు వస్తున్నాయి. దాన్ని కూడా వెంటనే అన్ని రోడ్లలో కూడా ఏమన్నా ఇబ్బందిగా ఉంటే రోడ్డు అటు తొలగించి బండల్ని ఈ సిల్ట్ తీయడం జరుగుతుంది. సిల్ట్ తీయడం చాలా కాలమైనటువంటి ఉంది వాటిలో సిల్ట్ తీయడం వలన, దానివల్ల ఈ వాటర్ ఫ్లో అవ్వట్లేదు.
రాబోయే రోజుల్లో ఈ వాటర్ అంతా క్లియర్గా అయ్యేట్టుగానే అన్నీ క్లియర్ చేసి సిల్ట్ మొత్తం తీపిస్తాము. అలానే కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు అవి ఉండటం జరుగుతుంది. ఆ ఇళ్ళ స్థలం గల వాళ్ళకి బుర్రేపాలెం రోడ్లోని వివేక సెంట్రల్ స్కూల్ నందు గీతా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వామి దయానంద ఆశ్రమవాసి శ్రీ 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 స్వామి భాస్కరానంద సరస్వతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవద్గీత 18 అధ్యాయాలలోని వచన పారాయణం గావించారు. విద్యార్థుల సమక్షంలో భగవద్గీత శ్లోక పారాయణం, వచన పారాయణం నిర్వహించుకోవడం అద్భుత సన్నివేశమని అన్నారు. న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త ఐ లీలా సరస్వతి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం తైత్తిర్య పరిషత్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు, ఠాగూర్, మురళి, శివకుమార్, జీవి చౌదరి, వెంకటేష్, రాజేష్, అక్షయ్, ఉదయ్ కిరణ్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో మరి గీతా జయంతి ఉత్సవాలు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. మరి మనందరికీ తెలుసు, మానవాళికి ఒక అద్భుతమైనటువంటి సందేశం భగవద్గీత. కేవలం అర్జునుడికి మాత్రమే హితబోధ చేసినట్టుగా మనకు అనిపిస్తున్నప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు మన మానవాళికి అందరికీ కూడా ఒక చక్కటి మరి సందేశాన్ని అందించారు. వ్యక్తిత్వ వికాసానికి కావలసినటువంటి విషయాలన్నిటినీ కూడా ఆ భగవద్గీతలో నిక్షిప్తం చేసి ప్రతి సమస్యకు కూడా సమాధానం ఉండేలాగా భగవద్గీత రూపుదిద్దుకుంది. సుమారు 700 శ్లోకాలతో ఉన్నటువంటి ఈ భగవద్గీత మరి ఈ రోజున మరి మన మానవాళికి అందరికీ కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణ టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర విశేషంగా ప్రజాదరణ పొందుతూ దిగ్విజయంగా కొనసాగిందని తెలిపారు. యాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన ముగింపు సభకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన శ్రేణులు ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేశారని, అదేవిధంగా తెనాలి నియోజకవర్గం నుండి వచ్చిన ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకు నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ బాబు కుప్పంలో మొదలుపెట్టిన పాదయాత్ర ఆగనంపూడిలో పూర్తి అయ్యేంత వరకు కూడా సుమారుగా 2000 పైచీలకు గ్రామాల గుండా 97 నియోజకవర్గాల గుండా 3132 కిలోమీటర్లు 226 రోజులు పాదయాత్ర చేసి గ్రామాల్లో కానివ్వండి, నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా కార్మికుల్ని, కర్షకులని అందరినీ కూడా బీసీలను కానివ్వండి, మైనార్టీలను కానివ్వండి, ఎస్సీ నాయకులను కానివ్వండి, అందరితోటి మమేకమై అందరితో మాట్లాడుకుంటా వారి కష్ట సుఖాలు తెలుసుకుంటా రేపు రాబోయే రోజుల్లో వారందరి కష్ట సుఖాలు తెలుసుకున్న వాటన్నిటిని కూడా తీర్చటం కోసం కంకణం కట్టుకున్న కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 20వ తారీఖు జరిగినటువంటి యువగళం ముగింపు సభకి తెనాలి నియోజకవర్గం నుంచి ఆ సభకు విచ్చేసి సభని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరెవరూ అలాంటి సభను నిర్వహించలేని విధంగా
జరిగిన సభలో పాల్గొని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెనాలి నియోజకవర్గం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. హక్కుల్ని కాలరాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు వచ్చేలాగిన ఈ సమాజాన్ని చైతన్యం చేసేదానికోసం, ఈ సమాజంలో అన్యాయాలకి అక్రమాలకి దారుణాలకి గురైనటువంటి వ్యక్తుల దగ్గరికి లోకేష్ గారు స్వయంగా వెళ్ళి మీకు అండగా నేనున్నా. అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజు కొనసాగింది. విఎస్ఆర్ఎన్ ఎన్వీఆర్ కాలేజ్ ఎదురుగా తెనాలి మంగళగిరి వెళ్లే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం కల్పించాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు కొంతమేర ఇబ్బందికి గురయ్యారు. అంగన్వాడీ కార్యకర్తలు 11వ రోజు సమ్మె సందర్భంగా ఈ రోజు అన్ని చోట్ల 11 నుంచి 11:30 వరకు రాస్తారోక నిర్వహించమని మా నాయకులు మాకు చెప్పారు. అందుకని అరగంట పాటు మేమందరం రాస్తారోక చేశాము. మేము ప్రజలకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది కల్పించే ఉద్దేశం మాకు ఎట్టి పరిస్థితుల్లో లేను. మేము మహిళలు గట్టిగా ఎవరు మేము పోట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలు కూడా లేని వాళ్ళము. అయితే మా శ్రమ అందరికీ, మా కష్టం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ అరగడపాటు రాస్తారోక చేశాము. ఈ అంగన్వాడీ 1975 సంవత్సరంలో మొదలైందండి. మేము 2002లో అంగన్వాడీకి వర్కర్లుగానే వచ్చాము. మేము ఎవరికి టీచర్లు అని చెప్పుకోము, మేము అంగన్వాడీ వర్కర్ అనే చెప్పుకుంటాము. అయితే మేము 21 సంవత్సరాలు మా సర్వీస్ పూర్తి చేసుకుంటే ఇవాళ మా జీతము 11,500 రూపాయలండి. అందుట్లోనే ఇంటెద్దలు రాకపోతే ఇంటెద్దలు కట్టాలి, గ్యాస్ కొనుక్కోవాలి. పిల్లవాడికి వచ్చి 50 పైసలు ఇస్తారండి. ఆ 50 పైసలతో ఒక పిల్లవాడికి అన్నం మేము వండి పెట్టగలమా? అది చాలా అందరూ గమనించాలి. నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ను మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా శుక్రవారం ఆయన కార్యాలయంలో కలిశారు. రాష్ట్ర విభజన అనంతరం తెనాలిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 శాఖల యూనియన్ను తెనాలిలోనే నెలకొల్పినట్లుగా సబ్ కలెక్టర్కు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో మా ఏపీ కార్యక్రమాలపై నూతన సబ్ కలెక్టర్తో దిలీప్ రాజా చర్చలు జరిపారు. ఆంధ్రాలో సినీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం లొకేషన్లను ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో తెనాలి డివిజన్ పరిధిలోని లొకేషన్ల అనుమతి గురించి సబ్ కలెక్టర్తో దిలీప్ రాజా మాట్లాడారు. 500 సభ్యులున్న మా ఏపీ యూనియన్ కార్యాలయాన్ని పెదరావూరులోని ఇండోర్ స్టేడియంను సందర్శించవలసిందిగా సబ్ కలెక్టర్ను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. కాగా మా ఏపీ కార్యక్రమాలను అలాగే స్టూడియో వివరాలను సబ్ కలెక్టర్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని ఆయన పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ను కలిసిన బృందంలో మా ఏపీ సభ్యులు మిలిటరీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ అన్సారీ, ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ రమణయ్య, ప్రొడక్షన్ బాయ్ చినరాయుడు పాల్గొన్నారు. కొత్తగా ఆయన జాయిన్ అయ్యారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున వారిని సబ్ కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ మై స్టూడియో అండ్ వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ ది ఫిల్మ్ మేకర్స్. సార్తో డిస్కస్ చేయడం జరిగింది. తెనాల్లో ఇంత స్టూడియో ఉందా, ఇంత యూనియన్ ఉందా అని ఆయన కూడా దాని పట్ల ఇంట్రెస్ట్గానే ఉన్నారు. నేను ఆయన ఇన్వైట్ చేశాను. అట్ ఈజ్ కన్వీనియంట్ టైం హోప్ హీ మే విజిట్ అవర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్. అండ్ మ్యాథమెటిక్స్లో రాణించే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజల ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం రామలింగేశ్వరపేటలోని రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గణిత శాస్త్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల నమూనాలను ఆయన పరిశీలించారు. మ్యాథమెటిక్స్ అనేది ప్రతినిత్యం మనిషికి అనుభవంలో ఉంటుందని, చిన్నతనం నుండే గణిత శాస్త్రం పట్ల ఆసక్తి కనబరిచే విధంగా విద్యను బోధించినట్లయితే వారి జీవితంలో ఉన్నతంగా రాణిస్తారని ఉమామహేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ, సిహెచ్ సుందర్రావు, శ్రీనివాసరావు, రాధిక, ప్రిన్సిపల్ సాయిప్రియ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మ్యాథమెటిక్స్ అనేది నిత్య జీవితంలో ప్రతిరోజు మనకి అనుభవంలో ఉంటుంది. ఉదయం పాల దగ్గర నుంచి కూరగాయలు కొనుగోలు నుంచి ప్రతిదానికి కూడా ఈ మెజర్మెంట్స్ అనేవి అవసరమవుతాయి. అదేవిధంగా పిల్లలకి చిన్నతనంలోనే ప్లే అండ్ మోడల్లో కనుక మ్యాథమెటిక్స్ నేర్పగలిగితే మ్యాథమెటిక్స్ అంటే భయం లేకుండా పై క్లాసులోకి వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే మ్యాథమెటిక్స్లో రాణిస్తారో వాళ్ళ జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా
క్యాలిక్యులేషన్గా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ జీవితం కూడా పునఃస్థితికి ఎదుగుతుందని నమ్ముతూ ఉంటాను. శ్రీనివాస రామానుజం మరి మ్యాథమెటిక్స్లో ఒక చిన్నతనంలోనే మరి భారతదేశానికి ఒక ప్రత్యేకతని తీసుకుని రావడం. రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలందరూ కూడా చాలా కష్టపడి రామానుజన్ గారి బర్త్డే రోజు సందర్భంగా మ్యాథ్స్ ఎగ్జిబిషన్ ఇక్కడంతా చాలా కేర్ఫుల్గా కండక్ట్ చేశారు. ఎవ్రీ వన్ ఈజ్ ఈగర్. వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి. అండ్ మనం రామానుజన్ గారి గురించి తెలుసుకోవాలంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి హ్యాస్ గ్రోన్ అప్. అత్యంత చిన్న వయసులోనే ద ఏజ్ ఆఫ్ 33 years ఓన్లీ ఆయన మన ఇండియా లెవెల్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకుని వెళ్ళారు. ఆయన ఈవెన్ ఇప్పటి వరకు డిస్కవర్ చేసిన చాలా వరకు థియరమ్స్ థీసిస్ కానివ్వండి టిల్ నౌ దే ఆర్ నాట్ డీకోడెడ్. అంత గ్రేట్ హీ ఈజ్ అ మ్యాథమెటిషియన్. పిల్లలు చక్కగా 6th క్లాస్ 5th క్లాస్ నుంచి అందరూ కూడా చాలా చక్కగా బాగా చేశారు. అన్నీ కూడా ఇన్నోవేటివ్గా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. పిల్లలందరూ కూడా చక్కగా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి మ్యాథ్స్లో నెంబర్స్ మీద గ్రిప్పు, తర్వాత ప్రాపర్టీసు, ఫండమెంటల్స్ ఆఫ్ ది మ్యాథ్స్ ఆపరేషన్స్ ఇవన్నిటి మీద కూడా చాలా చక్కగా చేశారు. సో ఇది వెరీ హ్యాపీ. అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఏర్పాటు చేసినటువంటి యాజమాన్య వారిని, స్కూల్ వారిని, టీచర్స్ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చెంచుపేట విద్యుత్ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపిన బీజేపీ శ్రేణులు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 11వ రోజు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.